శ్రీనివాస్ గౌడ్ కూడా ఎక్స్పెక్ట్ చేసలేకుంటాడు నేను ఓడిపోతాను అని. బహుశా అంటే వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆయనకున్న డబ్బు. ఓకే. మీరు చూసింటారు మామ్నార్లో, మీరు వచ్చింటారు ఈ మధ్యకాలంలో. మధ్యాహ్నం కొద్దిగా ఆ టూరిజం దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆ వాటర్ బడ్డర్లో ఛాయ్ కప్పు పెట్టిండు చౌరస్తాలో. ఒక చిన్న చిన్న శిల్పాలు ఏర్పాటు చేసిండు. డెవలప్మెంట్ అంటే ఆయన దృష్టి అదే అనుకున్నాడు. రోడ్ల మీద బొమ్మలు పెడితే డెవలప్మెంట్ అనుకున్నాడు. వెనకటికెళ్ళి వాతలు పెట్టిండు. వెనకెళ్ళి ఆ వాతలు వడ్డోళ్ళందరూ ఇబ్బందులు వడ్డోళ్ళందరూ ఏకమైన లోన్ అనేది ఆయనకు అర్థమయ్యలేదు. నా డబ్బు, నా అధికారం ఇవన్నీ కూడా నన్ను గెలిపిస్తాయి, నేను నియంత లేకుండా భయపడి నాకు ఓట్లేస్తారో అనుకున్నాడు. కూడా ఒకటి అనిపించింది ఆ మధ్య. నేను ఒక 5-6 months ఎగో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను మహబూబ్నగర్ వచ్చి చాలామంది మీడియా మిత్రులు కానీ కొంతమంది మన వెల్ విషర్స్ అందరూ మన డిస్ట్రిక్ట్ క్లబ్ ఉంది కదా, ఈడికి రండి అన్న అందరం ఇక్కడ టీ తాగుదాం అంటే అక్కడికి వెళ్ళాం. ఏదో సందర్భంలో ఒక మిత్రుడు ఉండి శ్రీనివాస్ గౌడ్ అట్లా అన్న బాగా మోనోపోలీ అది ఇదని జనరల్ టాక్ మాట్లాడుతుంటే ఆ మిత్రుడు అంటున్నాడు, అరే గట్టిగా మాట్లాడకరా, మెల్లగా మాట్లాడు, పక్కన గోడకు చెవులు ఉంటాయి మహబూబ్నగర్లో, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయినా. అంటే ఒక మంత్రి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక విద్యావంతుడిగా తను టీఎన్జిఓకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత నియంతృత్వ పాలనని ఎందుకు చేయిస్తున్నాడు అని చెప్పి నేను పక్కన ఉన్న మీడియా మిత్రుని కూడా అడిగాను అదే రోజు. ఏం చేస్తామన్నా, రాజకీయాలు అట్లా అయిపోయినాయి, ఇక్కడ ఎవరు గట్టిగా కొట్లాడే వాళ్ళు లేరు కదా అన్న రోజు నేను ఫస్ట్ మీ పేరే తీశాను. నేను ఆ రోజు ఎందుకు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అని అంటే చెప్పారు, మేబీ ఎంఎస్ఆర్ గారు కూడా రావచ్చేమో త్వరలోనే, కాకపోతే ఇప్పుడు ఇంకెవరు అడిగే వీధి లేనందుకు కొంత వాళ్ళ తమ్ముడు ఇట్లా అంతా వాళ్ళదే నడుస్తుంది అని చెప్పి చెప్పారు. ఎందుకు అంత మీకు ఎప్పుడు రాలేదా మీ నోటీస్కి అన్న ఇంత నియంత్రణతో పాలన జరుగుతుంది, మీరు రావాలి రాజకీయాల్లో అంటే యాక్టివ్ కావాలనే ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా? 2014లో ఆయన గెలిచినాక కూడా ఆయన గెలుపులో నేను ఎక్కువ పాత్ర నాది ఉంది, అందరికీ తెలుసు. అప్పుడు నేను జెడ్పీటీసీని. అప్పటి నుంచి నేను గమనిస్తున్నా ఆయన రాజకీయాలు. మీరు ఉద్యమంలో కూడా చూడండి, మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఉద్యమంలో కూడా కోదండ రామసొంటోళ్ళను మంచి మంచి నాయకులను వెనక్కి నెట్టేసి ముందరకు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి మొత్తం ఈయన చేసినాను అనిపించుకొని అవి మాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. అప్పుడు పెద్ద నాయకుడు అనుకున్నాం మేము, కానీ ఇంతలోనే ఇంత కుట్ర దాగి ఉన్న ఒక రాక్షసుని మేము తెచ్చుకున్నామని మేము ఊహించలే. మనిషి కాదబ్బా, అసలు మనిషే కాదు. నేను చెప్తున్నా కదా, అంటే నేను కూడా 10 ఏళ్ళ నుంచి గమనిస్తున్నా. మనసులోకి మార్పు వస్తుంది కదా, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. దినదినంగా మనం కొన్ని తప్పులు చేస్తే దాని అనుభవంలో నేర్చుకుంటాం కదా. రోజు రోజుకు రాక్షసత్వం పెరుగుతుంది అని తగ్గడం లేదు. గమనించిన నేను 2014 తర్వాత నా మీద కేసులు, క్రిమినల్గా ముద్రేయడానికి ఒక ప్రయత్నం. జనానికి ఎవరన్నా దగ్గర కానీ వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని కొట్టేయడం ఆయన పని. జనానికి దగ్గర నేత కనిపిస్తున్నాడు అంటే వీడిని ఇప్పుడే తుంచేయాలి, లేకపోతే నాకు థ్రెట్ ఉంటుంది. చాలా క్రిమినల్. వీడిని కొట్టిపారేయాలి, మన దగ్గరకు తీసుకొచ్చుకోవాలి, ఏంటికి పనికి రాకుండా చేయాలి, అవన్నీ కండువ వేయాలి, లోన బాగేసుకోవాలి. వీడు వినలేదనుకో కేసులు పెట్టాలి, ఇంకా వినలేదనుకో ఆర్థికంగా వీళ్ళు ఏమేమి ప్లాట్లు ఉన్నాయి దాంట్లో ఏమైనా కేసులు చేపియాలి, ఇంకా వినలేదనుకో వీళ్ళు పిల్లలు ఏడు చదువుతున్నారు, ఇంకేముంది ఇంకేమైనా ఆ కాలేజీలో సీట్ ఏమైనా క్యాన్సర్. అసలు నీచంగా వ్యక్తిగతంగా ప్రతి పనిలో మనకు అడ్డంకులు పెట్టి వాడు వాని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంత దారుణం. ఇద్దరు అన్నదమ్ములు ఒకటే అనుకుంటారు మీరు. ఇంకోరు ఉండరు, వాళ్ళ బామ్మడు ఉన్నాడు చంద్రశేఖర్ గౌడ్, పోలీస్ కానిస్టేబుల్గా ఎస్బీలో పనిచేస్తుండే. ఈయన స్పెషల్ జీవో తీసుకొని వచ్చి ఆయనను ఆర్టీఓకు చేంజ్ చేసిండు వాళ్ళ బామ్మడిది కోసమే, 1 day జీవో సీఎం గారితో. ఆయన కూడా ఒక ఫుల్ టైం కార్యకర్త. మీకు ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పని విషయం చెప్తా. పోలీసు వాళ్ళు అయితే కార్యకర్తలు, మీదికెళ్ళి కింది వరకు ఒకటే కమ్యూనిటీ వేసుకుంటాడు. ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు కానిస్టేబుల్ ఒకటే కమ్యూనిటీ. అంటే మాకు ఆ కమ్యూనిటీ అంటే గౌరవం ఉంది, వాళ్ళ కమ్యూనిటీ గౌరవాన్ని కూడా తీసేసిండు. అవును, చాలా మంది అన్నారు అది ఆ మధ్య. అసలు ఇంకోటి బీసీలో కూడా మోనోపోలీ బీసీ అయిపోయినాడు, కమ్యూనిటీ ఫేవర్, విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా చాలా మంది అగేన్స్ట్ ఉన్నారు. అట్లని ఇదేం లేదు ఆయనకి. పేర్లతో రాజేశ్వర్ గౌడ్ అని ఇప్పుడు ఎస్బీలో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్. ఆయన పని ఏంది తెలుసా, 2 town రూరల్ పోలీస్ స్టేషన్లో సీఏగా చేసిండు, 2 townలో చేసిండు, 1 townలో చేసిండు, ఆన్నే ఉన్నాడు. ఎలక్షన్ కోడ్లో బయటికి పంపించాలి కదా, అప్పుడు కోడ్ అడ్డం రాంది ఏదైనా ఉంటే ఎస్బీ డిపార్ట్మెంట్, ఆ ఎస్బీలో పెట్టుకున్నాడు. మళ్ళీ ఎంత అవుట్ రైట్గా అంటే కార్యకర్తను పిలిపించి భయపెట్టి పార్టీలకు పంపించే పని ఆయన ఎస్బీలో ఉండి చేసే పని. ఇంకో పని చేస్తాడు, ఇప్పుడు నాయకులు ఉండరు. ఎస్బీ ఏం చేస్తుందంటే రెగ్యులర్గా ఎస్పీకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఎవరు గ్రౌండ్ రియాలిటీని తీసుకెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఈయన ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనుకోండి, నా గురించి బ్యాడ్గా రాంగ్గా ఎస్పీకి ఫీడ్బ్యాక్ ఇచ్చి బయటికి ఒక ప్రాజెక్ట్ చేస్తారు కదా, ఈయన మంచోడు కాదనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎస్బీలో ఎవరు నాయకుడు వచ్చినా మంచోడు కాదు, ఆయనకు అనుకూలంగా శ్రీనివాస్ గౌడ్ గారికి అనుకూలంగా ఈయన పనులు ఉంటాయి. ఒక రాక్షసత్వమైన వ్యవస్థను మొత్తాన్ని ఇంత భయంకరంగా వాడుకున్నా నేను చూడలేదు అసలు. కేసీఆర్ నాకు ఒకసారి అనిపించింది, కేసీఆర్కి ఇవి తెలుస్తాయా,
తెలియవా? తెలిస్తే ఇసుంటోని పార్టీ ఎట్లా భరిస్తుంది? వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా?